పొట్ట ఫ్లాట్గా ఉండటం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో. ఏమండి పొట్ట కొంచెం వెళితే ఏమైనా అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. అవును, అవుతుంది. 2 ఇంచులు 3 ఇంచులు ముందుకెళ్ళినా మీకు నష్టమే. ఎందుకు అంటే పొట్ట పెరిగే కొద్దీ ఇది వెళ్ళి ఊపిరితిత్తులు నొక్కేస్తుంది. ఊపిరితిత్తుల సాగే గుణాన్ని బాగా అవరోధం కలిగించేస్తూ ఉంటుంది. ప్రాణవాయువు వల్లే మనకి ఆయుష్, ఎనర్జీ, మన బ్రెయిన్ ఎఫిషియన్సీ అన్నీ ఆధారపడి ఉంటాయి. ఆ ప్రాణవాయువుని అందించే ఊపిరితిత్తుల్నే మన బొజ్జల్లి 10%, 20%, 30% పెరిగే కొద్దీ అది మూసేస్తుంది అనుకోండి, మన ఎఫిషియన్సీ 20-30% తగ్గిపోయినట్లే. అందుకని పొట్ట అసలు లేకుండా ఫ్లాట్గా ఉంటే వాళ్ళ ఫిట్నెస్, ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ చాలా బాగుంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మిలిటరీ వారు చూడండి, అసలు పొట్టుంటే ఒప్పుకుంటారా? వాళ్ళకి ఎవ్రీ మంత్ అట్లా చెకప్ చేస్తూ ఉంటారు. పొట్ట ఇన్నించులే ఉండాలి, ఏమాత్రం ముందుకు వస్తే అసలు ఒప్పుకోరు. అలా ఎందుకు చూస్తారు అంటే పోలీస్ మిలిటరీ సెలక్షన్స్లో కూడా పొట్టుంటే తీసుకోరు జాబులోకి. పొట్టున్న వాడికి ఎఫిషియన్సీ ఉండదు. కారణం లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. 20-25 ఏళ్ళు ఉద్యోగానికే నువ్వు కొలతలేసి ఉద్యోగాలు ఇస్తారు. పొట్ట లేకుండా ఉంటే నువ్వు ఎఫిషియెంట్గా ఉంటావని. 100 ఏళ్ళు కాపురం చేయడానికి, ఆరోగ్యంగా జీవించడానికి మరి పొట్ట ఏదైనా హెల్ప్ చేస్తుందా? పొట్ట లేకుండా ఉంటే అన్ని విధాలా హెల్ప్లే. కాబట్టి మీరు చూడముచ్చటగా ఫ్లాట్ స్టమక్ ఉంటే ఎంత అందంగా ఉంటారండి. మంచిగా బట్టలు కట్టుకున్నా, పట్టు చీరలు కట్టినా, ఆభరణాలు పెట్టుకున్నా ఎవరికైనా పొట్ట లేకుండా సన్నగా ఉంటే ఎంత ముచ్చటగా బాగుంటారు చూడండి. కాబట్టి లక్ష్యం పెట్టుకుంటే ఉండొచ్చు. 1 ఇంచు కూడా ముందుకు లేకుండా ఫ్లాట్ స్టమక్ మనకు వచ్చేట్టు లక్ష్యం పెట్టుకుని మీరు వ్యాయామాలు చేయండి, ఆహార నియమాలు మార్చుకోండి, చక్కటి రిజల్ట్ వస్తుంది.